ఆంధ్రప్రదేశ్లో హిందువులపై దారుణాలు కొనసాగుతూ ఉన్నాయి. హిందువులే టార్గెట్గా ఆందోళనకారులు దారుణ ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికే గత 3 వారాల్లో కనుక గమనించినట్లయితే 5 ఘటనల వరకు కూడా జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ 5 ఘటనల్లో మొన్నటి వరకు కూడా 3 ఘటనలు మనం చూడడం జరిగింది. హిందువులే టార్గెట్గా ఆందోళనకారులు అయితే దాడులు చేశారు. తాజాగా 2 ఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఒకే రోజు 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. మైనారిటీ వివాహితపై సామూహిక అత్యాచారానికి దుండగులు పాల్పడ్డారు. అనంతరం ఆమె వెంట్రుకలు కత్తిరించి జనైట్ జిల్లాలో ఒక చెట్టుకి ఆమెను కట్టేసి ఆమె వెంట్రుకలు కూడా కత్తిరించిన పరిస్థితి చోటు చేసుకుంది. ఆ యువకులని ప్రజెంట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. షాహీన్ అలాగే హసన్ అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం మహిళను చెట్టు కట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఆమె వెంట్రుకలు కూడా యువకులు కత్తిరించారు. అయితే ఎవరైతే ఈ కత్తిరింపులకు కావచ్చు ఆ యువతిని చిత్రహింసలకు పాల్పడ్డారో వారి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. షాహీన్ అలాగే హసన్ అనే వ్యక్తిని జెసోర్ జిల్లాలో మరో హిందూ యువకుడి హత్య కూడా చోటు చేసుకుంది. రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యక్తిని నిందితులు కాల్చి చంపిన పరిస్థితి. కపోలియా బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ప్రతాప్ బైరాగి అరువా ప్రాంతానికి చెందినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. 3 వారాల్లో ఇది 5వ ఘటన అని చెప్పాలి. ఇప్పటి వరకు మనం చూడడం జరిగింది. గతంలో కూడా గత 2 వారాల్లో కూడా మనం చూసాము హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఫస్ట్ ఒక వ్యక్తి అనంతరం ఇద్దరు ఈ విధంగా వరుసగా కూడా హిందువులపై దాడులు కావచ్చు ఆందోళనలు కావచ్చు ఉధృతమవుతున్న పరిస్థితి. మృతుడు ప్రతాప్ బైరాగి అరువా ప్రాంతానికి చెందినట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగే మరో మహిళను సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కూడా మొత్తంగా కూడా ఈ 2 ఘటనలు మొన్నటి వరకు జరిగిన 3 ఘటనలతో 3 వారాల్లో 5 ఘటనలు కూడా చేసుకున్నాయని చెప్పాలి. బైరాగి తలపై 3 రౌండ్ల కాల్పులు కూడా దుండగులు జరపడం జరిగింది. మార్కెట్లో ఉన్న సమయంలో వెంటాడి మరీ హత్యకు దుండగులు పాల్పడ్డారు. నిందితుల కోసం ప్రజెంట్ పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఎవరైతే వివాహిత సామూహిక అత్యాచారానికి గురైందో ఆమెను ఎవరైతే అత్యాచారం చేశారో ఆ నిందితులు అయితే ప్రజెంట్ పోలీసు కస్టడీలో ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక హత్యకు సంబంధించిన విషయానికి వస్తే ఒక యువకుడిని దారుణంగా కూడా 3 రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు హత్య చేశారు. ఆ నిందితుల కోసం పోలీసులు అయితే గాలింపులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి శివ, బంగ్లాదేశ్లో హిందువులపై అరాజకాలకు అద్దుపద్దు లేకుండా పోతుందని చెప్పాలి. 3 వారాల్లో కూడా ఇది 5వ ఘటన అనే చెప్పాలి. ఈ రోజు తాజాగా ఈ 5 ఘటనల్లో కూడా 2 ఘటనలు వెలుగు చూశాయని చెప్పాలి. మొన్నటి వరకు కూడా 3 ఘటనలు మనం చూసాం. హిందువులపై జరుగుతున్న దాడులు కావచ్చు అక్రమంగా వారిని హింసకు గురి చేస్తున్నాయి అన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. తాజాగా 2 ఘటనలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఆ 2 ఘటనలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? బంగ్లాదేశ్ లో దారుణ ఘటనలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి. హిందువుల లక్ష్యంగా అక్కడ ఉన్న ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 2 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మైనారిటీ వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేయడం కాకుండా అత్యాచారం చేసిన తర్వాత వారిలో చెట్టుకు కట్టి చిత్రహింసలు గురి చేశారు. అనంతరం ఆమె వెంట్రుకలను యువకులు కత్తిరించారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనైట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ షాహీన్ హాసన్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెసోర్ జిల్లాలో మరో హిందూ యువకుడి హత్య కూడా జరిగింది. రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యక్తిని కాల్చి చంపారు. అక్కడున్న దుండగులు అంటే మొదటి నుంచి కూడా ఈ ఘటనలు అనేవి ఏదో ఒక అల్లరి చెలరేగడం వల్ల దాదాపు అందరూ కూడా హిందువులే బలవుతున్నారు. 2024లో మొదలైన ఈ హింసాకాండ అనేది అంటే అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి చిత్రాలు కావడానికి అప్పుడు గొడవలు ఏవైతే ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంలోనే మహిళలను హిందువులను టార్గెట్ గా చేసుకుని ఇళ్లలోకి వెళ్ళి వారిపై దాడి చేయడం, అత్యాచారం చేయడం, వారిని చంపేయడం గతంలో కూడా జరిగింది. ఆ ఘటనల వల్ల ఇటీవల ఈ విద్యార్థి సంఘం లీడర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఈ ఘటనలు మళ్ళీ పునరావృతమవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా హిందువులను టార్గెట్ గా చేసుకుని ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒకరిని, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మరొకరిని
ఇంటికి వెళ్ళి ఇలా ప్రతి ఒక్కరిని కూడా రకరకాలుగా విభజించి పొడి చేసి వారిని హత్య చేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు హిందువులపై అనేక దాడులు జరిగాయి. ఇప్పుడు తాజాగా 2 ఘటనలు వెలుగులోకి వచ్చారు. ఒక మహిళను సామాన్య అత్యాచారం చేయడం, చెట్టులు కట్టేసి ఉంచారు. ఆమె ఇంద్రులను కట్ చేయడం అనేది జరిగింది. మళ్ళా రాణాపోట బైరాగి అనే వ్యక్తులు కూడా కాల్చి చంపారు. అక్కడ వ్యక్తులు వాళ్ళు ఎవరైతే దాంట్లో హత్య ఘటనలో పాల్పడ్డారో దాంట్లో 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇక రాణా ప్రతాప్ బైరాగి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వారి కుటుంబంలో ఉన్న రాణా ప్రతాప్ ను హత్య చేసి నిపుణులు వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని కూడా ఇక్కడ హతమారుస్తారని కూడా వారు వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామాన్య ప్రకాశ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ప్రతాప్ బైరాగి 6వ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా గుర్తించారు. 3 వారాల్లో ఇది 5వ ఘటన కూడా ప్రధానంగా తెలుస్తోంది. బైరాగి తనపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. మార్కెట్ లో ఉన్న సమయంలో వెంటనే మరి ఈ హత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక అత్యాచారానికి సంబంధించి మాత్రం ఇంతగా అనుభవం తీసుకున్నారు. ఈ బైరాగి హత్య ఘటనలో పాల్గొన్న వారిని మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే ఏదో ఒక వేళ ఏదో ఘటనలు జరుగుతున్నాయి, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మరి ఘటనలు వెలుగులోకి రావడం కొన్ని ఘటనలు వీడియో తీసి మరి పక్కన ఉన్న వారు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇక కొన్ని ఘటనలు అయితే అక్కడ పల్లెటూరులలో ఈ ఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు చాలా ఘటనలు అయితే వెలుగులోకి రావడం లేదు. అటువంటి వారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయం చేయాలి, ఇటు కార్యక్రమంతో కూడా జోక్యం చేసుకోవాలని కూడా వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ రాజకాయలు కానీ గొడవలు కానీ మూర్ఖత్వంతో విధంగా ఈ దారులు అయితే చేస్తున్నారు. మహిళలపై దాడులు చేయడం కానీ అత్యాచారం చేయడం, హత్యలు చేయడం, ఈ ఘటనలు అనేవి గత సంవత్సరం నుంచి 2024 నుంచి కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఈ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రస్తుత ప్రధానమంత్రి కూడా మహమ్మద్ యూనస్ సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదు. అతన్ని తొలగించాలి. శాంతి బహుమతి ఆయన కూడా నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ హింసాకాండ కొనసాగుతున్న అతన్ని తగ్గించాలని కూడా ఇటీవల బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద కూడా ముట్టడించేందుకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ ఎన్నో దాడులు కొనసాగలేదు కాబట్టి భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తూనే ఉన్నాం, హిందువులే లక్ష్యంగా ఆందోళనకారులు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందువులే టార్గెట్ చేసుకొని కూడా అటు ఆందోళనకారులు కావచ్చు, దుండగులు కావచ్చు, ఈ విధంగా వారిపై దాడి చేస్తూ ఉన్నారు. 3 వారాల్లో 5 ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. తాజాగా మనం చూసాము, మహిళను సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కూడా కత్తిరించిన పరిస్థితి. అయితే ఎవరైతే నిందితులు ఇందుకు కారకులయ్యారో వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరో యువకుడిని 3 రౌండ్లు కాల్పులు జరిపి అతని తలపై 3 రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశారు. దానికి సంబంధించిన నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఇటువంటి వరుస ఘటనలతోటి 3 వారాల్లోనే 5 ఘటనలతోటి అటు బంగ్లాదేశ్ లో భయానక వాతావరణం నెలకొందనే చెప్పాలి. హిందువులంతా కూడా భయాందోళనతో మునిగిపోతున్నారని చెప్పాలి. మనం చూస్తూ ఉన్నాం, హిందువులే టార్గెట్ గా కూడా ఆందోళనకారులు రెచ్చిపోతూ ఉన్నారు. 3 వారాల వ్యవధిలోనే 5 ఘటనలు వెలుగులో వచ్చాయంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో బంగ్లాదేశ్ హిందువులు ఉన్నారని చెప్పాలి. హిందువులే లక్ష్యంగా కూడా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. అక్కడ హిందువులంతా కూడా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని టార్గెట్ చేసుకొని హింసలకు గురి చేశారు, ఎవరిని హత్య చేశారు అన్న భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి బంగ్లాదేశ్లో చోటు చేసుకుందనే చెప్పాలి.